ఏం సంకల్పం ఉండాలా? దేవుడు కావాలని. నేను దేవుడు కావాలంతే. ఆల్రెడీ దేవుడు కదా, మళ్ళీ దేవుడు కావాలి, కొత్తగా లేదు కదా. ఏం సంకల్పం ఉండాలమ్మా? గురు సేవ చేసుకోవాలి. గురు సేవ చేసే సంకల్పం సంకల్పమా? సంతోషం ఉండాలా? సంతోషం ఉండాలా? అంటే దుఃఖం కాదు కదా. గురువు సంతోషం కానీ దుఃఖం ఉంటుంది, రెండు ఉంటాయి నీకు. అవి విడిచిపెట్టు. సంకల్పం ఉంటాయి. ఏం సంకల్పం అంటే దరిద్రం, మీకు పట్టిన దరిద్రం ఊడిపోవాలనే సంకల్పం ఉండాలి. ఏం చెప్పు? మనకి ఏదో పెట్టుకోవద్దు బా, పట్టుకోలేదా? గ్రహాలు పెట్టుకున్నారు వాళ్ళు ఇట్లే ఉంటాడు. మనకి ఏం బాగా ఏం బాగాలేదా? అక్కడ అక్క ఇంటర్వ్యూకి వస్తారు. ఏం అసలు అట్లా ఉన్నాడు, ఏదో గ్రహ సంబంధం. గ్రహ సంబంధం ఏంటంటే గ్రహ సంబంధం ఏంటంటే నీకు పట్టింది వాళ్ళు చెప్పేది మీరు తగ్గలేకపోతుంది. ఓహో అందులో ఎంత గ్రహం గ్రహ సంబంధం. ఇంకేం చేయలేదు. నెక్స్ట్ ఏం చేయాల? ఏం చేయలే మంటగా నేను పోలా. లేదంటే వాడే మన గ్రహ సంబంధించి మాట్లాడలేదు. ఏదో తాయి చేస్తాడో, లేదంటే అర్థం వేస్తాడో, లేదా మంత్రం వేస్తాడో, లేదంటే ఏదో సాంబ్రాన్ని ఏదో వేసి వేస్తాడు కూడా. వాళ్ళ దగ్గర పెట్టి తుప్పుని ముస్తాడు కూడా 9 సార్లు చూపించుకుంటే మంత్రం పడుతుంది చూడు, పని రోగం మేలే పడుతుంది కదా. మనకి గోపాలకి ఇస్తాడు, వాడేటట్టు మంత్రాలు వేస్తా ఉంటాడు, మంత్రాలు చేస్తా ఉంటాడు. అర్థమైందా? ఆ గ్రహం పట్టింది మనకి. ఏం పట్టింది? గ్రహణం పట్టింది. ఏం గ్రహణం అంటే తెలియనటువంటి అజ్ఞానం. గ్రహణం అంటే వేరే ఏం కాదు. తెలుసుకోండి ఏంటి పట్టింది. ఇంకా తెలియదు కాబట్టి యాదవ పట్టుకోండి. వాళ్ళు చెప్పి ఆ పక్కలు ఈ పక్కలు చెప్తారు, చెప్పేలోపు పట్టుకోండి. అంతవరకు మనకు తెలీదు ఇదేంటి. అర్థమవుతుందా? అది ఎప్పుడు పట్టడం వీడు ఉంటాడు. అర్థమైనా? అది మనకి ఎడగలంటే ఏం చేయాలా? విడిపించాలా? అట్లా గ్రహణాలు పట్టుకునే మనకి అందరికీ. గ్రహాలు పట్టుకుని ఏమేమి గ్రహాలు? డబ్బు ఒక గ్రహం. అర్థమైనా? సంసారం ఒక గ్రహం, భార్య బిడ్డలు ఒక గ్రహం. ఏదైతే అన్ని దానికి సంబంధించినవన్నీ పట్టుకుంటాయి. ఇప్పుడు ఎవరైనా 3 సార్లు తుప్పుకుని 3 సార్లు అదో గ్రహం. ఉమ్మసరమే మనమందరం ఉమ్మసారి పక్కలో ఉమ్మసరమే. పక్క తిట్టరే మళ్ళా. ఎందుకు తిట్టరా? ఎంతమంది తిట్టోళ్ళు సన్నగా తిట్టరా? అర్థమైనా? నన్ను కనీసం అంటే మన దగ్గర ఎంతమంది శిష్యులు ఉంటే అదంతా అంతమంది తింటారు. తిన్నమని వాళ్ళు ఎంతకంటే తింటారు, మన దగ్గర తింటారు, వాళ్ళతో మీటింగ్ చేస్తారు. అర్థమైనా? ఆ తిట్టి మాట తిట్టకని తింటారు. నన్ను తిట్టండి రా, తిట్టి నాశనం మీరే కదా. నాకేం వచ్చింది? చేసిందే కర్మమ్మ అంటే ఉంటారు కదా. మరి ఎవడో నీ కర్మను వాడు మోస్తున్నాడు, వాడి నోటితో మాట్లాడి అంతే కదా. అట్లాంటివి ఆ గ్రహాలన్నీ కూడా పట్టించుకొని తలకాయలు బాగా నీటి లోపల పెట్టుకొని సూపర్ మార్కెట్లో పదార్థాలన్నీ బాగా జోడిపెట్టించారు. అట్లా జోడిపెట్టుకోండి మన తలకాయలు. యాదే ఇవన్నీ దరిద్రాలన్నీ వాటన్నిటిని శుద్ధం చేసుకోవాలి. అయినా ఏమి చేసుకోవాలి. గోకి కట్టుకుంటే చాలు. ఈ తలకాయ గోకి నీట్గా లోపల కట్టుకునేస్తే నీకు ఆడొక జాగా ఏర్పడుతుందా లేదా? ఆ జాగాలో ఉంది నిజమైనటువంటి సత్యం. ఆ తలకాయలు ఇవన్నీ చేరుకుంటే సత్యం లోపలికి తావులేదు. నిండిపోయారు మనవడు, మనవరాళ్ళు, కూతురు, అల్లుడు, కొడుకు, పాడాలు, అయినా ఇంకా ఏంటంటే వ్యవహారాలు, అదట్లా ఇదిట్లా ఇవన్నీ లోపల నిండిపోయి దాన్ని కడుక్కోవాలి. దాన్ని కడగాలంటే ఏం చేయాలా? కడగాలంటే ఏదో పదార్థం కాదు కదా. దేంతో కడతావో? ఈ ఉసిరాటంతో కడుగు. రొట్టెలు తీసుకో, కొట్ట వాళ్ళు బాగా లోపలికి వస్తూ ఉంటారు.
వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు ముసాడు మీకు ఇస్తావు పైకే సచ్చిరోళ్ళు అక్కడ మీ ఏం లే ఇంతవరకు బాగుంటుంది అల్లాడుతూ ఉంది ఇంత ప్రపంచం అంతా అల్లాడుతూ ఉంది ప్రళయం వచ్చినట్టు మన భూమి ఉంది అల్లాడుతూ ఉంది భూకంపం వస్తుంటున్నాడు భూకంపం వస్తే ఎట్లుంటుంది ఆ విధంగా అల్లాడితే వాళ్ళకు భయం పెట్టుకుంటుంది ఎక్కడ డాబా పైకి బయటకి ఇందాక బయటపడాలి పరిస్థితి ఇది సర్లేదు వీడు ఏమో చంపేస్తున్నాడు ఆ గురువు దగ్గర ఏమో తెచ్చుకొని ఇద్దరు చెప్పేసి పరుగులు పెడతారు ఎక్కడ అర్థమైనా మళ్ళీ పరుగులు పెట్టాక వాళ్ళు పట్టుకోవండి ముసిరాటం పట్టుకొని నీటి గురువు ఏం చెప్పాడో ఆధార చక్రం నుండి సహస్రానం వరకు నీట్గా సత్చక్రాల్లో ధ్యానం చేయి. చేస్తా ఉంటుంది అవన్నీ ఎదుగుతాయి. ఈ దేవత సత్యమైతే ఉందో దాని దగ్గర నువ్వు పోతా కనెక్షన్ చేసుకుంటావబ్బా. ఇప్పుడు నీకు యుక్త వయసు వచ్చింది 25 సంవత్సరాలు మంచి యవనంలో ఉంటావు కండలు బాగా మెరుస్తాడాయి ఒళ్ళంతా కండలు ఎక్కడ చూసినా బాగా నున్నగుంటాయి ఈగ పడిపోయినవి జారిపోతుంది నున్నగుంటాయి. అప్పుడు అందమైన అమ్మాయి వచ్చింది ఎదురుగా నువ్వు బడిలో పోతావు బయటలో ఇట్లా అంటే చెయ్యి నన్ను దింపుతావా అంటుంది. నువ్వేమంటావా నేను దింపనంటావా ఫస్ట్ కూర్చో వెనకాల దింపుతానంటావా అంటావా సుబ్రహ్మ ఇసుపెట్టి పోతావా ఈ పాప మైదా ఆడబెట్టు స్వామి పసిబిడ్డ అది వెనకాల మళ్ళీ వెనకాలకి ఆ ఊరు ఏమి లెక్క అంత మెత్తగా నైస్ చేసుకుంటావు. ఇక దింపేటి లక్ష్మీ నడుచుతో నేను ఇంటికాడ దింపుతానంటావు. ఇంకా కొంచెం దూరం తీసుకుపోతావు. ఎందుకు నీకు అట్రాక్షన్ ఆ అట్రాక్షన్ అనేది అట్టుంది. ఆ వయసు ఎట్లాడితే అప్పుడేమైనా మీ దగ్గర ఫ్రెండ్షిప్ అయిపోయి ఆయన నెంబర్ నువ్వు తీసుకుంటావు నీ నెంబర్ ఆయన మళ్ళీ దిద్దుదాం పొద్దున్న సాయంత్రము రూమ్లోకి బయట పెట్టారో లోపల బోర్డులో మాట్లాడతారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు బుక్కింగ్తో చదువుతాడావో ఫోన్ మాట్లాడు నాకే తెలిసింది అర్థమైనా అట్లనే పోతే ఇద్దరు ఒకటయ్యి మళ్ళీ పరీక్షతో కొట్టుకునే వరకు ఇంకా రెస్పెక్ట్ సంబంధం కరెక్ట్ లెక్క అది మాయా. అట్లా దీన్ని లవ్ చేయరా దేన్నే ఎవరితో గుజరాటన్నే ఆయమ్మని అట్లా లవ్ చేసుకొని ఇద్దరు ముగ్గురు బిడ్డలు పుట్టించుకొని సంసారం పెట్టుకోవడావా ఈ అమ్మని లవ్ గురువు చూపించాడప్ప నాకు మంచి దావా మంచి అమ్మాయిని ఇచ్చినాడు. ఆ అమ్మాయితో నేను కాపురం చేయాల అని చెప్పేసి ఆ అమ్మని పట్టుకొని ఇష్టపడే ఖుషిపడు ఆ అమ్మతో బాగా ఇష్టపడు. నువ్వు ప్రేమించిన అమ్మాయి తెచ్చి అట్లా ఉండేకి ఇష్టపడతావో ఈ అమ్మాయి తెచ్చి ఉండడానికి ఇష్టపడతావు. వస్తా ఉంది ఆ అమ్మాయి తెచ్చిన బాగా ఇష్టపడితే ఆ అమ్మ చూపిస్తుంది నీకు ఆనందం నిజమైన ఆనందం. ఆ అమ్మ చెప్తుంది అక్కడ మాట పుణ్యలో ఉందో చెప్తారో గంగయ్యమునర సేరికొండు గణపన గుడిగోదే గంగయ్యమునర గుడికొండు గణపన గుడిగోదే గణనమిల్లದೆ ಅಲ್ಲಿಂದ ಮುನ್ನುಗ್ಗಿ ಕಿರಿಬಾಗಿಲೊಂದಕ್ಕೆ ಹೆಡನಾಗರಾಗಿತ್ತು. ಎಡೆದುಲಿದು ಮುನ್ನುಗ್ಗಿ ಸತಿಯರಿಬ್ಬರೋಗಿ ಹೊಸಬಲೊಬ್ಬಲ ಕುಡಿಕೊಂಡೆ. ಅವಳೊಡನೆ ಹೊರಟೆ ಮೂಲ ಬಾಗಿಲಿಗೆ. వీళ్ళిద్దరు పెట్టుకుంటారు కదా ఇద్దరు అమ్మాయిలు కట్టుకోండి గంగా యమున వీళ్ళిద్దరితో సంసారం చేస్తారండి విన్నాల్లో వాళ్ళిద్దరు అడిపేసిపెట్టేది వర్షాలకి పక్కే చేయరండి. మా పని అయిపోయింది అయినా మా పని అయిపోయింది. మళ్ళా ముందుకు మొదడు గంగే యమునర గుడికొండు గణపన గుడిగోదే ಗಣನನಿಲ್ಲದೆ ಅಲ್ಲಿಂದ ಕಿರಿಬಾಗಿಲೊಂದಕ್ಕೆ ಎಡನಾಗರಾಗಿತ್ತು. ಎಡೆ ತುಳಿದು ಮುನ್ನುಗ್ಗಿ ಸತಿಯರಿಬ್ಬರೋಗಿ ಹೊಸಬಲೊಬ್ಬಲ ಕುಡಿಕೊಂಡೆ. ಅವಳೊಡನೆ ಹೊರಗೆ ಮೂಲ ಬಾಗಿಲಿಗೆ ಅವಳ ಪ್ರಭಗೆ ಮಂಕಾಯಿತು. ಅವಳು ಎನ್ನಲ್ಲ ಬ್ರಹ್ಮನ ರಾಣಿ ಅಲ್ಲಿ ಅಡಗಿತ್ತು ಮೋಹದ
వీళ్ళిద్దరిని గంగా యమున వీళ్ళిద్దరూ ఆతాడు ఎడపక్కల గుడిపడ్డాను. వీళ్ళిద్దరి చేతిలో నువ్వు ఆ గణపన గుడికి పోతే ఆ గణేశునికి ఒక స్థానం ఇచ్చినాము ఆడిపోతే వాళ్ళు లేడంటే వాళ్ళు ఎక్కడ మీరు వాడికి పన్ను వాడికి సంసారం ఉంటుంది. ఎన్నో పెట్టలేదో పైన పని చేసుకొని పోయినాడు వాళ్ళు లేడు అర్థమవుతుందా. వాళ్ళు లేని చూస్తే అర్థంగా ముందుకు పోవాలంటే వీళ్ళిద్దరు వాళ్ళు వేయలే. ఆడ ఇద్దరు తీసుకుని ఇంకొక ఆయమని చెప్పినట్టు ఆయన ఎట్లుందంటే బ్రహ్మధరాణి అంత సుందరమైనటువంటి జగత్తు ఎక్కడ లేదండి. మెరుస్తా ఉంది. ఎక్కడ చూసిన మెరుపులు అంత ఆనందంగా ఉంది. అంటే ఏమి దిక్కు తెల్లా ఎట్లా అమ్మని పట్టించినాడు స్వామి గురువు అని చెప్పేసి ఆనందంగా ఉన్నాడు. ఆడ ఎవరు నువ్వు అంటే ఎక్కడ పైన వీడు నేననేవాడు అడ్రస్ లేదు. అర్థమవుతుందా. వాళ్ళే వాడు బాయ్ అడగా ఆయన దగ్గర ఉన్నది ఈ సబ్జెక్ట్ అంతా మనదంతా మన హిస్టరీ డైరీ అంతా మన చరిత్ర అంతా ఆ అమ్మ దగ్గర ఉందండి. ఆ అమ్మ ఒకసారి ఓపెన్ చేయండి బాగా చూడరాండి ఊరు చూసుకోరాండి ఆ గేట్ ఓపెన్ చేసి మహాతల్లి అంత సొరుకు నీ లోపల పెట్టుకున్నావు నువ్వు. అచ్చాగా నీ లోపల ఉంది. అందుకే ప్రేమిస్తే నేను ప్రేమించు, ఇష్టపడితే ఉసిరాడని ఇష్టపడ ప్రేమించు కోరిన వరమించి ఆయన నీకు ఏం కావాలని ఇస్తుంది. ఏమన్నా మీ 5 పూలంటే మాకు కూలికి ఎట్లేదు ఈ నెల 400 రూపాయలు అంటే 5 రూపాయలు కేజీ ఒకటే చేస్తాను గుడ్లు పెట్టే అన్ని ఎత్తుపై ఆయనకి అయినారు. ఆయన నమ్ముకునేటువంటి గాడి కూడా ఏం చిక్కుతాం వేస్ట్. ఈ ఆటని ఆయన నమ్ము, ఈ బోటలు మేము నమ్మి ఆయన మేము ఇష్టం చెప్పేసి అందరూ ఎత్తుపై అయిన పూలు పెట్టి పూలు దాన్ని వేసి రేట్లు పెరిగింది. భ్రమ కాకపోతే ఆయన మేము లక్ష్మీకి మీకు ఇస్తుంది దేని ఇంటికన్నా పండుగ చేస్తే ఈ భ్రమల దగ్గర తినాలంటే గబ్బుకి పైన అలా ఈ భ్రమలు తగులుకుంటారు. ఆ భ్రమలకు తగులుకున్నప్పుడు చాలా జాగ్రత్త. హెచ్చరికే ఓ మనసు హెచ్చరిక పెట్టుకో. మనసు నిన్ను ముంచేస్తుంది, నిన్ను ముంచుతుంది. మనసు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు. అది మాయ. ఏదో ఒక తెచ్చిడిస్తుంది తరగలేకే నిన్ను ఎత్తిపై లాక్ చేస్తుంది. బయటికి ఒక కూతురు ఏమో గడ్డ కూతురు ఒకరు కొట్టుకుంటారా వాళ్ళు పెళ్లి చేసినట్టు ఆయన ఇంకేం పెడతా వాళ్ళకి మళ్ళీ ఆ రోజు పుట్టించింది కూతురు ఎవరో పుట్టింది వాళ్ళు కూడా పెళ్లి చేయాలంట. అర్థమైనా మళ్ళీ వాళ్ళు ఊరికే ఉంటారు కదా వాళ్ళు ఉన్నప్పుడు వారిని కూడా పెళ్లి చేస్తారా ఏమో తెలియదు. ఏరా పూజకి రావాలి లేదు స్వామి చాలా బాధ పొలం మనం చేయాల సరే జీవితం అంతా మన ఇంటి చుట్టూ నువ్వు దేవుడే చెప్పురా, నువ్వు దేవుడే చెప్పురా. నువ్వు పుట్టించుకుని నీ కెరం నేను కడుపుకున్నావు, వాడు పుట్టించుకుని వాడి కెరం వాడు కడుపుకుంటాను. నీకేలా ఎవరు నీకు పట్టినది కడుకోరా ఫస్ట్. నీకు పట్టింది నేను దరిద్రము శని పట్టింది చూడు దీన్ని కడుకో. దేంతో కడుతావా వీళ్ళిద్దరిని కాలం చేయి, ధ్యానం చేయి, గురుమార్గం నడుచు. నిన్ను నువ్వు కడుకోనైనా రోగాలు పట్టు పెట్టుకొని నాదిన బ్రహ్మలో యాగంటలు ఆడుతున్నావు. ఈ బ్రహ్మ కడుకో. సమయం చాలా లేదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు, గ్యారెంటీ లేదు. చైనా సరికిదే దీనికి గ్యారెంటీ ఉండదు. చైనా సామాన్లు ఉంటాయి అవి యూజ్ ఇన్ త్రో అంటారు. వాళ్ళు మంచి మాట్లాడతారు ఇంగ్లీష్లో. ఏమైనా యూజ్ ఇన్ త్రో అంటేనే యూజ్ చేసుకుని పారేసేది. నేను అర్థం దీన్ని రిపేర్ చేసాక వేయాలి. దాన్ని ఈ శరీరం ఉండే వరకు తోముకో,
ఆ పని పని చేసుకో. అవి అయిపోయింది, ఇది పని చేయలేదా దీని మీరు పూసి పెట్టేసేది. మళ్ళీ నేను రిపేర్ చేసేది, మళ్ళీ ఈ కాలెత్తి ఇంకో కాలేసేది, తలకాయ ఇంకో తలకాయ అట్లంతా చేసే పని లేదు. ఇది యూజ్ ఇన్ త్రో. యూజ్ చేసుకో, నీ పని అయిపోతే పారే మట్లకి పారేసి. అట్లా డూప్లికేట్ చైనా సిస్టమ్ పెట్టుకొని నువ్వు ఇది నాటకాలు ఆడతావే. చైనా సెట్ తెచ్చుకొని డ్రాపులు ఆడతావా? నాది నాదే డూప్లికేట్ మట్టుకుంటావా? నీ సరిగ్గా పట్టడం లేదండి దగ్గర ఉంటుంది. పక్కా డూప్లికేట్. అర్థమైందా? అది ఎప్పుడు చెడిపోతుందో తెలియదు, ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎగిరిపోయి చేస్తుందో తెలియదు. అట్లా సొరుకు పెట్టుకొని నేను నేను నాది 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 అని తొట్లాడుతున్నవే. నీకేమో మంచిద్దా లేదా? మంచిద్దా? అందుకే ఎలుగుతున్నంటే ఇల్లు చదువు పెట్టుకో. ప్రాణం ఆడుతూ ఉంటుంది ఇప్పుడు. నీ ఇల్లు చదువుకో, మెత్త కట్టి దాటుకోరు అక్కడ వెళ్ళిపో. మళ్ళీ కట్టి మనం చూసుకున్నాం కదా స్వామి. వెళ్ళాము పెట్ల వాళ్ళు ఏమి ఆశలు గట్టి వేస్తే అంత గట్టి వేస్తారు. ఇప్పుడు ఏడ్చేది చేత కదా ఏడ్చే కాలం పోయింది. మీ దూరం తెస్తే వేస్తారా? ఎక్కడ చూసినారా? ఎవరు యాక్షన్ ఇప్పుడు ఏడ్చే కాలమే పోయింది. అది ఏడ్చేసి నాటకం అనేది ఏడుస్తారు. ఏడ్చినప్పుడు తెచ్చిపోతుంది నాటకం అంటారా? రియల్గా ఏడు రాదు. రియల్గా ఏడితే కట్టు నీళ్ళు వస్తాయి, వాళ్ళు ఏడితే నీళ్ళు రావు కంట్లో. అంటే డ్రామా అంటారనమాట. ఏడ్చినట్టు నటిస్తారు. చూడండి, ఆ నటించే ఏడు కోసం నువ్వేంటో సస్తాను నీ జీవితం పాటు తీసుకుని ఏమవసరం చెప్పు. అవసరం లేదు కదా. రండి కూర్చోండి. చేతి తీసుకుంటా అర్థమైందా? మనము ఆ నటించేటటువంటి సంబంధాల కోసం, ఈ నటన జీవితం కోసం లేకపోని బంధాలన్నింటినీ పెట్టుకొని వాటికి పరిష్కారం కోసము ఏమేమో అనలైజ్ చేసుకొని ఎన్నో మార్గాల్లో ఎత్తాను. ఎందుకే? దాన్ని సరి చేసుకోవాలని. అది ఎప్పుడూ సరిపోదు, గుర్తుపెట్టు. ఎందుకంటే అది మేడ్ ఇన్ చైనా. దానిపైన రాయేస్తాను ఇది పనికిరాదు, ఇది యూజ్ ఇన్ త్రో. అంటే యూజ్ చేసుకొని దీన్ని అక్కడ పారేయాలి. అట్లా పదార్థాన్ని మనం పెట్టుకొని ఇది సత్యము, దీన్ని సరిచేయాలా 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 అని మనం బతికినంత వరకు దాన్ని మన జీవితాలు సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఇది వరకు హిస్టరీలో సరిపోయింది ఒకటి లేదు. అందరూ సరి చేస్తామని చెప్పిన వాళ్ళే, నీకు మంచిది అవుతుందని చెప్పిన వాళ్ళే, అది చేస్తే మంచిది అంటారు, ఇది చేస్తే మంచిది అంటారు, ఇంకేమో చేస్తే మంచిది అంటారు. మొత్తం మాటతో సరిపెట్టాను కానీ ఎవరు సరిపోయింది లేనే లేదు. శుద్ధ అబద్ధం. సరిపోవాలంటే ఒకటే ఒకటే, నిన్ను నువ్వెవరు నువ్వు తెలుసుకోవాలి. రమణ మహర్షి చెప్పినట్టు నువ్వెవరు రా అంటాడు ఆయన మాట. ఏమని అడగకపోతే నువ్వెవరు రా అంటాడు. ఎందుకు? నీకు సంశయం వచ్చింది, ఆ సంశయం నేను అడిగితే నువ్వు ఎవరు ఫస్ట్ తెలుసుకుంటారు. మళ్ళీ ఆ సంశయం నేను ఆన్సర్ చెప్తాను. ఇంకా తెలుసుకునే లోపల తెలిసిపోయి కదా, మళ్ళీ మన దగ్గర ఏం ఉంటుంది. మళ్ళీ ఆయన దగ్గర అడిగేదేమంటే నిన్ను నువ్వు తెలుసుకున్నాక మళ్ళీ మన మూల దగ్గరికి అడిగేది ఏం లేదు కదా. ఏమైనా ఉందా? ఏం లేదు. అర్థం చేసుకో. ఆ తెలుసుకునేటువంటిదే మన జీవన లక్ష్యం. దాన్ని తెలుసుకుంటే ఏమన్నా, దాన్ని తెలుసుకుంటే ఎవరు కాదు, దాన్ని తెలుసుకుంటే మన అఖిల పరంపరలో గురువులంతా పెట్టినాం చూడు, వీళ్ళంతా సత్యాన్ని తెలుసుకుంది. వాళ్ళను వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళ జన్మ సార్థకమైంది. వాళ్ళని తెలుసుకోకుండా మిగతా ఎన్ని తెలుసుకున్నా కూడా అది పనికిరాదు పనికిరాదు పనికిరాదు. గుర్తుపెట్టు. ఏ సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా సమస్యని అనుభవించు, కష్టాన్ని అనుభవించు. ఒకసారి అనుభవించిన తర్వాత ఆ కష్టం వల్ల నీకు రాదు. నువ్వు అనుభవించకుండా తప్పించుకునేకి దావస్తున్నావే కానీ దాన్ని అనుభవించి దానికంటే దూరం అవుతామనే ఆలోచన నీకు రాలా. చూడండి, ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తున్నాయి, అనారోగ్యాలు వస్తున్నాయి. అనుభవించు,
ఇప్పుడు మాకు నొప్పులు వస్తాయి 60-70 ఏళ్ళు 50 ఏళ్ళకి వస్తాయి అనుకున్నాం. దానికి పరిష్కారం వెతుకుతాం. పరిష్కారం వెతుకుతాం. అది సరిపోయేలా ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి. దాన్ని నమ్మించు. సత్యం ఎవరు తెలుసుకునే ప్రయత్నం. నీ జన్మ ధన్యమైంది. అది తీసుకుంటే మీకు ఏమి చేసినా కూడా ప్రయోజనంలో దానికోసమే ఒక గురువు, ఆ గురు మార్గము ఇవన్నీ కూడా ఎట్టి పెట్టినాయంటే మనల్ని మనం తెలుసుకునే కోసమే ఈ మార్గాలన్నీ పుట్టిండేది. గుర్తుపెట్టుకోండి. దానికోసము ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. సరేనా? నెక్స్ట్ రా గమనించుకోండి.